హలో హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వాట్సాప్ అందరూ హ్యాపీగా ఉన్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. మీరు స్పారో టీవీ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు, ఈరోజు కథలో ఒక మంచి మెసేజ్తో ఈ కథ ఉంటుందని ఆశిద్దాం. కథ ఏమిటంటే, అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నీరజ అనే ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ఎప్పుడు కూడా నీళ్లు పడేయొద్దు, మంచినీళ్ళని జాగ్రత్తగా వాడుతూ ఉంటుంది. అయితే ఆ గ్రామంలో తన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నీటిని వృధా చేస్తున్నారు. నీటిని వృధా చేయకూడదు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ నవ్వి, వెళ్ళు నీరజ, నీకేం పని, మేము కదా నీళ్లు పోస్తున్నాం, మేము కదా నీళ్లు పట్టుకుంటున్నాం అని చెప్పి అలా నీరజాని అందరూ ఏడిపిస్తూ ఉండేవారు. వర్షాకాలం మొదలైంది. రోజు నీళ్ళలో తడుస్తున్నారు. అందరూ రకరకాలుగా నీటిని వృధా చేస్తూనే ఉన్నారు. నీరజ మాత్రం రోజు కొంచెం కొంచెంగా ఇంటి పెరట్లో ఒక చిన్న గుంతను తవ్వుతూ ఉంది. ఆ నీళ్ళు అందులో పడుతూ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళందరూ ఏమిటిది అని చెప్పి నీరజను తిట్టేవారు. తర్వాత పిల్లలు కూడా, తన స్నేహితులు కూడా నీరజని అలాగే ఎగతాళి చేసేవారు. కొన్నాళ్ళ తర్వాత మొత్తం ఆ గుంటంతా ఒక చిన్న బావిలా తయారైంది. నీళ్ళు వచ్చేసాయి. దాదాపుగా అది ఒక చిన్న బావిలాగా తయారు చేసుకున్న నీరజ దానికి ఒక మంచి పేరు పెట్టుకొని రోజు ఆ నీళ్ళని కాపాడుకుంటూ దాని మీద ఒక చిన్న మూతలాగా పెట్టుకొని కాపాడుకుంటూ ఉంది. ఇంతకీ ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి అందరూ ఎగతాళి చేశారు. కొన్నాళ్ళ తర్వాత విపరీతమైనటువంటి ఎండలు పెరిగాయి. ఆ ఊరంతా ఎండిపోయింది. చుక్క నీరు లేదు. ఆ ఊర్లో జనాలందరూ ఆహాకారాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి అలా నీళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బిందెడు నీళ్ళ కోసం ఊరు అవతలు ఎక్కడికో వెళ్ళి అలా నీళ్లు మోసుకొస్తుంటే ఆ నీళ్ళని అందరూ పంచుకుంటున్నారు. అప్పుడు అందరూ నీరజ వైపు చూశారు. నీరజ ఇప్పుడు వాళ్ళందరికీ ఆ ఒక గ్రామ దేవతలాగా కనబడుతుంది. అందరూ వచ్చి, నీరజ, నువ్వు చేసిన పని చాలా మంచిది, ఆ నీటిని కూడా అలా కొంత దాచి ఒక బావిలా తవ్వి ఆ నీటిని నిల్వ చేయడం చాలా మంచి విషయం అని చెప్పి నీరజను అందరూ అప్రిషియేట్ చేశారు. అంటే నీరజను అందరూ ఇప్పుడు తిట్టిన వాళ్ళే పొగడడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గ్రామ సర్పంచ్ వచ్చి నీరజను ఒక సన్మాన కార్యక్రమం లాగా చేసి, నీరజ, నువ్వు చేసిన పని ఈ గ్రామానికి కనువిప్పు కలగాలి. ప్రతి ఇంట్లో, ప్రతి పెరట్లో, ప్రతి ఇంటి ముందు వరండాల్లో ఒక కుంటలను తవ్వి నీటిని నిల్వ చేయాలి, నీటిని వృధా చేయకూడదు అనే ఒక మంచి విషయాన్ని నువ్వు ఊరంతా చాటి చెప్పావు అని చెప్పి అందరూ చప్పట్లతో నీరజాన్ని పొగడటం మొదలుపెట్టారు. అయితే పిల్లలు, దీని నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే, చుక్క కలిస్తేనే సముద్రం అవుతుంది అంటారు కదా. అలాగే మనం ఏది కూడా వృధా చేయకుండా మంచినీటిని మనం కాపాడాలి. సేవ్ వాటర్. మంచినీటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకు చాలా మంచి లైఫ్ ఇస్తుంది అని చెప్పి ఈ స్టోరీ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి పిల్లలు, మీరు కూడా నీటిని వృధా చేయకండి, నీటిని చక్కగా మనం ఉపయోగించుకోండి అంటూ ఈ వీడియో ద్వారా, ఈ కథ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మరొక చక్కటి వీడియోలో, మరొక చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బై బై, లవ్ యూ ఆల్.